ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ तदेव लग्नं तदनं तदेव दारा लग्नं तदनं तदेव ನಾನು ಬೆಟ್ಟನ ಅನೇಕರ ನಾಕ ಬೆಟ್ಟ लक्ष्मणपते देवं स्मरामि तदेव लग्नं तदनं तदेव दारा लग्नं तदनं तदेव सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ ఎస్ఐ నమ్మని మొత్తం ఎన్ని విలేజ్ ఉన్నాయి స్టేషన్ ఎన్ని మండలాలు విలేజ్ ఉన్నాయి సార్ 6 మండల్స్ సార్ అలా బాల్కొండ ఉంది సార్ నిజామాబాద్ మండల్ సార్ బాల్కొండ నెంబర్ ఆఫ్ విలేజ్ లేవంటే కోర్టులో కూడా 2016 కోర్టు అయిందా కోర్టులో అంటే పెండింగ్ ఓల్డెస్ట్ ట్రయల్ నడుస్తుంది విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ కేసు అంటే ఏ ఇయర్ ఓల్డెస్ట్ కేసు 16 సో అంతమంది ఏం లేకపోతే ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యింది సపోజ్ టు టేక్ లాస్ట్ 5 years కానీ కేసెస్ అవుట్ మొత్తం కేసెస్ ఎన్ని రిజిస్టర్ అయింది లాస్ట్ ఇయర్ యాజ్ అంటే 200 సపోజ్ టు టేక్ 10 years ఎన్ని కేసులు రిజిస్టర్ అయితే మొత్తం లాస్ట్ అప్పుడు వెయ్యి ఉంటాయా 700 రాగానే వాడు ఈ గురుపరందరికి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. ఏమైందని నాకు ఎవరికి కూడా అర్థమవుతుంది. నేను ఎవరు వచ్చి అడిగితే మీది ఎక్కడ అవుతుందంటే నిజామాబాద్ అంటే వాడు గురుపరం కన్నా అలవాటు ఉన్నది అందు గురించి పెట్టాడంటే మళ్ళీ వెంటనే హాస్పిటల్ చేసి డాక్టర్ ఎక్కడని చెప్పి పెడతారు. ఇక్కడ మెయిన్ సమస్య వేరే జిల్లాలాగా లేదన్న. మా ప్రాంతం నుంచి గల్పు బాధితులు గల్పు కంటిలోకి ఎక్కువ పోతారు. ఈ కళ్ళు అలవాటు వల్ల మీకు కావాలంటే ఇప్పుడు పోయేటప్పుడు వీడియో ఇస్తాను. గల్పుల అసోసియేషన్ వాళ్ళు ఏం పెడతారంటే గల్పు రావాలనుకుంటే 3 నెలల ముందు ఈ కళ్ళు మానేసి రండి. దీనివల్ల సపరేట్ తీర్పు పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమాలు ఉపాధులు అనుకుంటారు. ఒకవేళ హైదరాబాద్ నుంచి పంపించే స్పెషల్ టీమ్స్కి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ స్టాఫ్ గారు కూడా చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ ల్యాబ్స్ వల్లనే ఆ సూపర్వైజర్ ల్యాబ్స్ వల్లనే ఇన్స్పెక్షన్ ల్యాబ్స్ వల్లనే జరిగినాయి కాబట్టి వాళ్ళకి జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య సర్వే జనా సుఖినో శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి పదాబ్దన్యతే పూజనం చ మహంకరిష్యే క్షేమస్థైర్య విజయ అభయాయిరారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిద్ధులగుట్టకు నేను దర్శించుకోవడం జరిగింది స్వామి గారిని. చాలా అద్భుతమైనటువంటి గుహలు, అంటే అందులో అంటే ప్రకృతి అసలు రాళ్లను పేర్చినట్టుగా పెద్ద పెద్ద గుట్టలు పెద్ద ఉదాహరణ పేర్చినట్టుగా చాలా అద్భుతమైన వాతావరణం ఉంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది, ప్రతి వారం కూడా ఒక 10,000 మంది దాకా వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ భక్తుల అవసరాల కోసం 50 లక్షల రూపాయలు ఈ యొక్క దేవాలయ కమిటీకి అప్పచెప్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ టూరిజం డిపార్ట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.